ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం గౌతమి గోదావరి నది తీరాన వెలిసిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని 7 శనివారాల వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమయ్యే సమయంలో భూలోకంలో అన్యాయాలు పాపాలు పెరిగిపోవడంతో సనక సనంతనాది మహర్షులు మరియు నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మానవులను పాపాల నుంచి ముక్తి కలిగించి ధర్మ మార్గంలో నడిపించడానికి తాను కలియుగంలో నౌకపురి అంటే వాడపల్లి వద్ద గౌతమి గోదావరి ప్రవాహంలో లక్ష్మీదేవి సమేతంగా ఎర్రచందనం పేటిక రూపంలో అవతరిస్తానని విష్ణువు అభయమిచ్చాడు. ఆ తర్వాత గోదావరి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన పేటికను గ్రామస్తులు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది మాయమయ్యేది. స్వామివారు ఒక వృద్ధుని కలలో కనిపించి మంగళ వాయిద్యాలతో పవిత్ర స్నానాలు చేసి వస్తే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న ప్రదేశంలో నేను లభిస్తానని సెలవిచ్చాడు. అప్పుడు గ్రామస్తులు నదిలోకి వెళ్లి చూడగా అక్కడ చందన పేటిక లభించింది. దానిని తెరిచి చూడగా శంఖం చక్రం నామాలు గదతో కూడిన శ్రీ మహావిష్ణువు సుందర విగ్రహం కనిపించింది. నారద మహర్షి స్వయంగా ఈ విగ్రహానికి వెంకటేశ్వరుడు, వెం అంటే పాపాలను, కట అంటే సంహరించేవాడు అని నామకరణం చేసి గోదావరి నదీ తీరాన ప్రతిష్ఠించారు. ప్రారంభంలో నారదుడు ప్రతిష్ఠించిన ఆలయం గోదావరి వరదలు నది కోతల వల్ల కాలక్రమేణా నదిలో కలిసిపోయింది. 18వ శతాబ్దంలో నౌక వ్యాపారి అయిన పినపోతు గజేంద్రుడు గారి ఓడలన్నీ పెద్ద తుఫాన్లో చిక్కుకొని సముద్రంలో కొట్టుకుపోయాయి. తన ఓడలు సురక్షితంగా తిరిగి వస్తే నది గర్భంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తిరిగి ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఓడలన్నీ ఒడ్డుకు చేరుకోవడంతో 1759వ సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో స్వామివారికి నూతన ఆలయాన్ని నిర్మించారు. అనంతరం నిత్య ధూప దీప నైవేద్యాల కోసం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా శ్రీ వాస్తవాయి పెమ్మ గణపతి మహారాజు స్వామివారికి 750 ఎకరాలకు పైగా భూమిని విరాళంగా సమర్పించారు. ఇంకా వైశాఖ మాసంలో మే నెలలో 5 రోజుల పాటు స్వామివారికి వైభవ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అంతేకాదు 7 వరసల మండపం, 7 మెట్ల ప్రదక్షిణ మార్గం గుండా వచ్చి 7 శనివారాలు స్వామివారిని దర్శించి 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల దృఢమైన నమ్మకం. నేనేమన్నా పదాలు తప్పుగా పలికుంటే క్షమించండి. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, టైమింగ్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. కుదిరితే ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః.